ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్. పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని 29వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణం గురించి తెలుసుకుందాం. ఆత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయం ఇచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనది అని చెప్పినారు. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు మొనరించి పాదాలను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ మహాముని, నేను సంసార మార్గమందున ఒక సామాన్య గృహిణును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించుదును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మయుక్తుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించెదని కాన, నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతజ్ఞుని చేయుము. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శిక్షించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యున్నైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూసు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారము మరవలేను. మహానుభావ, నా మనస్సు సంతోషంచే మిమ్మెట్లు సృజించవలెనో నా నోట మాటలు రాకున్నవి. నా కండ్లు వెంట వచ్చు ఆనంద బాష్పాలతో మీ పాదాలను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుడిపడి ఉందును. కాన ఓ పుణ్యపురుషార్థ, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని శ్రేష్ఠులే అందును ఆ మహావిష్ణువు అందును మనసు గలవాడినై ఉండునట్లును ఆశీర్వదింపుడని ప్రార్థించి భోజనానికి దయచేయమని ఆహ్వానించును. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించెదరో, ప్రాణములను కాపాడెదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడువు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపము కలుగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభిష్టము ప్రకారము పంచపక్ష పరవాన్నాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కావున, ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా. ఈ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయనపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజు అంతటి విశిష్టతయు మహిమము కలిగి ఉన్నది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుతో కూడి భోజనము చెయ్యెనో అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం మనరించుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండును చేయవలెను. ఏ ఒక్కటియును విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయోదాయకము. దీని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయించవలసిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అనవసర కాలమందున యమదూతల పాలు కానీయక కాపాడును. అందుకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక
సమస్త మానవులు తరించితిరి. ఈ కథను ఎవ్వరు చదివినను లేక వినినను సర్వ ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని ఆత్రమహాముని అగస్త్యునితో బోధించిరి. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తమందులి కార్తీక పురాణంలో 29వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.